హాయ్ అండి. చికెన్ దమ్ బిర్యానీ. ఒక కప్పు రైస్కి 2 కప్పుల కప్పున్నర వాటర్ తీసుకొని వాటర్ మరిగిన తర్వాత మసాలా వేసుకొని ఒక బాస్మతి రైస్ ఒక కప్ వేసుకొని కొంచెం హాఫ్ కుక్ కావాలి. ఇది పక్కన పెట్టుకోండి. ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను రైస్ అంటుకోకుండా ఉండడం కోసం. ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4 తీసుకుని వేయించుకోవాలి. రైస్ కుక్ అయింది కదా, పెద్ద పెద్ద పీసులు వేసి ఈ చికెన్లో ఒక కప్పు పెరుగు, చిన్న కప్పు అండి, కొద్దిగా కారం, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, పల్వా పొడి కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ వేసి బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్ కొద్దిగా, ఈ చికెన్ 50% కుక్ అయిన తర్వాత వేరొక ప్యాన్లో పెట్టుకున్న రైస్ని కూడా వేసి టైట్గా మూత పెట్టేయాలి, ఆవిరి వెళ్ళకుండా బయటికి. కింద చికెన్ చాలా బాగా కుక్ అవుతుందండి పర్ఫెక్ట్గా కొలతలు తీసుకుంటే. నాకైతే చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్ పట్టి ఈ పొడి పిండి ఆయిల్ పెట్టాను. ఆయిల్లో చిన్న వాళ్ళ కింద వేసాను. మినపగర్రలు అయితే రెడీ. బౌల్లో చికెన్ తీసుకున్నాను ఒక పావు కేజీ. కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్, అల్లం పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసాను, అల్లం పేస్ట్ ఒక స్పూను. ఇవన్నీ వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చికెన్ పకోడీ చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఆయిల్ పెడుతున్నాను. చికెన్ పకోడీ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.